దానిలో పందికొవ్వు లేదని చెప్పారు. చిత్రం. అయినా కూడా ఇంకా ఒటారించే కార్యక్రమం. తనకున్నటువంటి మీడియా బలంతో, తన అధికారంలో ఉన్నాననే ఉద్దేశంతో తన పత్రికల్లో రాంచుకోవడం సంగతి దేవుడు ఎరుగు. ఎక్కడ కనపడితే అక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ పెట్టి మహాపాపులు అనేటువంటి ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవజ్ఞుడు కదా, అసలు ఎందుకు ఈ కారణాలన్నీ జరుగుతూ ఉన్నాయి? అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024 జూన్ 12వ తారీఖున, 2024 జూన్ 25వ తారీఖున, 2024 జూలై 6వ తారీఖున, 2024 జూలై 12వ తారీఖున ఈఆర్ డైరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళితే ఆ నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాదు, సుబ్బారెడ్డి గారి టైంలో కాదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, శ్యామలరావు గారిని ఈవోగా వేసిన తరువాత ఈ శాంపిల్స్ అన్ని తీశారు. ఈ శాంపిల్స్ అన్ని తీసి పంపించారు. పంపించి దీనిలో కల్తీ ఉంది అనేటువంటి మాట మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు కింద, ఈ పరిస్థితుల్లో ఇలా ఉండవచ్చు, ఇవి వాస్తవాలు కావు అని. దీని మీద పట్టుకొని ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తనకున్న మీడియా బలంతో, తనకున్న అధికారంతో. ఎప్పుడు శాంపిల్స్ ఇవి? జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావు ఇవి. సుబ్బారెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావు ఇవి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్యామలరావుని నియమించిన తర్వాత, ఆయన వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపిల్స్ లో కల్తీ ఉందని మా మీద బురదలే కార్యక్రమం చేశారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. దీని మీద మళ్ళా సెకండ్ ఒపీనియన్కి వెళ్లవలసిందిగా చెప్పింది, సిబిఐని పురమాయించింది. ఆ తర్వాత జరుగుతున్న విషయాలు మీకు తెలుసు. అనేక సందర్భాల్లో రోజు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి తోడు ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కూడా భూతాన్ని వేసుకున్నాడు. దొన్నపోతే ఈయన అనగానే కట్టేయని అనే కార్యక్రమం చేశాడు. ఆయన కూడా మెట్లు కడిగాడు, తిరుపతి వెళ్ళాడు, గందరగోళం చేశాడు. లడ్డూలో కొవ్వు కలిసిపోయింది, దేశంలో అందరూ తిన్నారన్నారు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఉందన్నాడు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఎప్పుడు శాంపిల్స్ ఇవి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ జూలైలో తీసుకున్న శాంపిల్స్ లో పూర్తి టెస్ట్ లేకోకుండానే, సెకండ్ ఒపీనియన్ లేకోకుండానే అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా పంది కొవ్వు ఉంది, పశువుల కొవ్వు ఉంది. ఏంటి రాజకీయ ప్రయత్నం? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడనే భయం ఉండొచ్చు. కానీ ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఒక మానవత్వం ఉన్నటువంటి మనుషులేనా మీరు? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయంగా చేయండి. మా మీద కేసులు పెడుతున్నారు, పెట్టండి, ఎదుర్కొంటాం. దైవాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు మా పార్టీ మీద బురద జల్లాలని చేసేటటువంటి విష ప్రయత్నం ఉన్నదే, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి నీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఏంటి అన్యాయం? దైవాన్ని కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి, 7 కొండల మీద ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఆయన ప్రసాదంలో పందికొవ్వు అని మీరు ఆయన్ని అపవిత్రం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గులు కాదా మీరు? ఇవాళ ఏం జరిగింది? పంది కొవ్వు లేదు, పశువుల కొవ్వు లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి 4 ట్యాంకుల్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్. మళ్ళీ చిత్రం ఏంటంటే ఇవి మళ్ళీ వాడారంట. ఇవి
ఈ జూన్ 12, జూన్ 25, జూలై 6, జూలై 12